రామాపురం గ్రామం మళ్లీ ఒక కొత్త పంటకు సిద్ధమవుతోంది. రామయ్య ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరిశాయి. ఈ ఇంట్లో రామయ్య, లక్ష్మీలతో పాటు సమానమైన స్థానమున్న వ్యక్తి పక్కింటి రాజమ్మవ్వ. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్మినట్లుగా రాజమ్మవ్వ జీవితంలోనూ, రామయ్య ఇంట్లోనూ ఒక పెద్ద తుఫాను రాబోతుంది. రామయ్య పొలం నుంచి వస్తూ ఒక చిన్న మూటను పట్టుకుని వచ్చాడు. ముఖంలో 1000 వోల్టుల వెలుగు కనిపిస్తోంది. లక్ష్మి, ఓ లక్ష్మి, ఇదిగో చూడు, ఈసారి పంట అమ్మగా వచ్చిన లాభం. జమీందార్ గారు ఈసారి ఒక్క పైసా కూడా తక్కువ ఇవ్వలేదు. నీ పుణ్యమా అని మన దగ్గర ఇప్పుడు 500 రూపాయలున్నాయి. ఇవి మన భవిష్యత్తు కోసం, మన అవసరాల కోసం దాచుకున్న సంపద. అయ్యో, ఎంత అదృష్టమండి! ఇన్నేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కింది. అవ్వా, చూసావా అవ్వా, మన రామయ్య కష్టానికి దేవుడు కరుణించాడు. చూశాను లేవే తల్లి, రామయ్య మట్టి మనిషి. వాడిని ఆ దేవుడు ఎప్పుడూ కాపాడుతాడు. రామయ్య తమ్ముడు, ఈ డబ్బులు ఇంట్లో ఉంచితే దొంగల భయం, జమీందారు కన్ను కూడా పడొచ్చు. నా దగ్గర ఒక పాత ఇనప్పెట్టుంది. అందులో పెట్టి లోపల పాత సామాన్ల మధ్య దాద్దాం. ఎవ్వరికీ అనుమానం రాదు. నిజమే అవ్వా, నీకంటే నమ్మకస్తులు ఎవరుంటారు? ఇదిగో ఈ డబ్బులు, లక్ష్మి పెళ్లి గొలుసు కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ నీ దగ్గరే ఉంచు. సరే నాయనా, నీ నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చెయ్యను. నా ప్రాణమున్నంత వరకు ఈ సొమ్ముని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని ఆ డబ్బులు, బంగారమున్న మూటను అందుకొని తన కొంగున భద్రంగా కట్టుకుంది. అవ్వా, ఆ డబ్బుల సంగతి సరేలే కాని ఇప్పుడే ఎక్కడికి వెళ్తావు? వంట సిద్ధమైంది. వేడివేడి అన్నం తిని వెళ్ళొచ్చు కదా. అవునవ్వా, రా, ముగ్గురం కలిసి అన్నం తిందాం. నువ్వు లేనిదే ముద్ద దిగదు. రాజమ్మవ్వ కాదనలేకపోయింది. ముగ్గురూ కలిసి అరుగు మీద కూర్చొని లక్ష్మి వండిన వేడివేడి అన్నం, ఆవకాయ, పప్పు తృప్తిగా తిన్నారు. ఆ సమయంలో వారి మధ్య ఉన్న అనురాగం చూస్తే ఒకే కడుపున పుట్టిన బిడ్డల్లా అనిపిస్తారు. భోజనం ముగిసిన తర్వాత రాజమ్మ అవ్వ ఆ డబ్బుల మూటను జాగ్రత్తగా పట్టుకొని తన ఇంటికి వెళ్ళింది. రామయ్య నమ్మకంతో తన సర్వస్వాన్ని రాజమ్మ అవ్వ చేతిలో పెట్టాడు. కాని ఆ నమ్మకమే రేపు విషాదంగా మారుతుందని ఆయన ఊహించలేదు. 2 రోజులు గడిచాయి. రామయ్య, లక్ష్మి సంతకు వెళ్లారు. ఇంట్లో రాజమ్మవ్వ ఒక్కతే ఉంది. పొద్దుటి నుంచి ఆకాశం కాస్త మబ్బు పట్టి ఉంది. సరిగ్గా అదే సమయంలో ఊరి బయట నుంచి ఒక వ్యక్తి వస్తూ రాజమ్మ అవ్వ ఇంటి ముందు ఆగాడు. అతన్ని చూడగానే అవ్వ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. అతను చిరిగిన బట్టలతో నీరసంగా ఉన్నాడు. ముఖం చూస్తుంటే ఎక్కడో పోలికలున్నట్టు అనిపిస్తోంది. రాజమ్మవ్వ వణుకుతున్న చేతులతో కళ్ళు తుడుచుకొని చూసింది. అమ్మా, నన్ను గుర్తుపట్టలేదా? నీ కొడుకుని, నీ సూర్యుని వచ్చానమ్మా. ఇన్నేళ్ల తర్వాత నీ దగ్గరికి వస్తున్నాను. సూరి, నాయనా, నా కొడుకువా, ఎక్కడికి పోయావురా తండ్రి? ఇన్నేళ్లు నన్ను ఈ పాడు లోకంలో ఒంటరిదాన్ని చేసి ఎక్కడ తిరిగావురా? నీకోసం నా కళ్ళు కాయలు కాచేలా చూస్తూనే ఉన్నాను. అమ్మా, ఆకలి, కడుపు మాడిపోతోంది. 3 రోజుల నుంచి పచ్చి గంగైనా గొంతులో పడలేదు. ఏదైనా ఉంటే పెట్టమ్మా. అయ్యో, నా తండ్రికి ఆకలా? ఆగు నాయనా, ఇప్పుడే వండి పెడతాను. రాజమ్మవ్వ వణుకుతున్న చేతులతో పొయ్యి రాజేసి గబగబా వేడివేడి అన్నం వండింది. రామయ్య ఇంట్లో ఉన్న ఆవకాయ, కాసిన్ని నీళ్లు పోసిన పప్పు కలిపి కొడుక్కి వడ్డించింది. సూర్య ఆ అన్నాన్ని మృగంలా ఆకలితో తింటుంటే అవ్వ పక్కనే కూర్చుని కళ్ళనీళ్లు తుడుచుకుంటూ చూస్తోంది. అతను తిన్న తర్వాత మెల్లగా మాట మొదలుపెట్టాడు. అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేసి చిక్కుల్లో పడ్డాను. ఎవరి దగ్గరో 1000 రూపాయలు అప్పు తీసుకున్నాను. ఊరి బయట ఆ దుండగులు నన్ను చంపడానికి కత్తులతో కాచుకుని ఉన్నారమ్మా. ఇప్పుడే ఆ డబ్బులు కట్టకపోతే నీ కొడుకు నీకు దక్కడు. నన్ను కాపాడమ్మా. నీ దగ్గరేమైనా ఉంటే ఇవ్వు, ప్రాణభిక్ష పెట్టు. నాయనా,
నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదురా. నేను రామయ్య ఇంట్లో ఏదో కూలి పని చేస్తూ బతుకుతున్నాను. నా దగ్గర ఏముంటుందిరా? అమ్మా, నా ప్రాణం పోతోందంటే నీకు లెక్కలేదా? ఆ రామయ్య పెట్టెలో డబ్బులు దాచాడని నాకు తెలుసు. ఒకసారి అవివ్వు. ఇప్పుడే వెళ్ళి ఆ రుణం కట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వచ్చేస్తాను. మళ్ళీ నేను కష్టపడి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. నన్ను చావనిస్తావా అమ్మా? వద్దు నాయనా, అది రామయ్య రక్తం దారపోసి సంపాదించిన సొమ్ము. ఆయన్ని నేను ఎలా మోసం చేస్తానురా? అమ్మా, నన్ను క్షమించు. నేను వెళ్తాను. వాళ్ళు నన్ను చంపేస్తారు. నీ కొడుకు శవాన్ని చూద్దువు గాని. రాజమ్మ అవ్వ మనసు కొడుకు మీద ప్రేమతో కొట్టుకుంటోంది. ఒకవైపు రామయ్య నమ్మకం, మరోవైపు కన్న కొడుకు ప్రాణం. ఆమె మనసు మొద్దుబారిపోయింది. తన కళ్ల ముందే కొడుకు చనిపోతాడన్న భయంతో క్షణికావేశంలో రామయ్య దాచుకున్న 500 రూపాయలు లక్ష్మి గొలుసు తీసి వణుకుతున్న చేతులతో సూరి చేతిలో పెట్టింది. ఇదిగోరా నాయనా, ఇవే నా దగ్గరున్నాయి. ఇవి రామయ్యవి. ఇవిస్తున్నానని తెలిస్తే ఆయన ప్రాణం పోతుందిరా. జాగ్రత్త నాయనా, త్వరగా రుణం కట్టి తిరిగొచ్చేయ్. నేను ఇక్కడే దారి చూస్తూ ఉంటాను. సరే అమ్మా, గంటలో వాళ్ళకి కట్టి వెంటనే వచ్చేస్తాను. నువ్వు భయపడకు. సూరి అలా చీకటి పడుతున్న వేళ మాయమైపోయాడు. రాజమ్మ అవ్వ గుమ్మం దగ్గర కూర్చొని దారివైపు చూస్తోంది. గంట గడిచింది. 2 గంటలు గడిచాయి. సూర్యుడు అస్తమించి చీకటి ముదిరింది. చలిగాలి వీస్తోంది. అవ్వ కనురెప్ప వేయకుండా ఆ దారిలో తన కొడుకు ఎప్పుడు వస్తాడా అని ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తూనే ఉంది. కాని అటునుంచి రామయ్య వచ్చే సమయం దగ్గర పడుతుంది. రాత్రివేళ రామయ్య, లక్ష్మి సంత నుంచి తిరిగొచ్చారు. ఇంటికి రాగానే రాజమ్మ ముఖం చూసి లక్ష్మికి ఏదో తేడాగా అనిపించింది. అవ్వ కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి. ఒళ్లంతా వణుకుతోంది. ఏమైందవ్వా, అలా ఉన్నావ్? జ్వరం వచ్చిందా ఏంటి? రామయ్య, నన్ను క్షమించు. నేనొక పెద్ద తప్పు చేసేశాను. ఏమైందవ్వా? ఏమైంది? నా కొడుకు సూరి వచ్చాడు. వాడి ప్రాణాలు కాపాడటం కోసం నువ్వు దాచుకున్న డబ్బులు, లక్ష్మి గొలుసు వాడికి ఇచ్చేశాను. వాడు రేపు తిరిగిచ్చేస్తాడు. రామయ్య ఒక్కసారిగా పిడుగుపడినట్టు కూలబడిపోయాడు. లక్ష్మి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ డబ్బులు కేవలం కాగితం ముక్కలు కావు, అవి వారి కలలు. అవ్వా, నువ్వు ఏం చేశావమ్మా? నిన్ను నా కన్న తల్లి కంటే ఎక్కువగా నమ్మాను. నా రక్తపాతం దారపోసి సంపాదించిన సొమ్ము అది. లక్ష్మి పెళ్లి గొలుసు అది. ఒక్క మాట కూడా నన్ను అడగకుండా నీ కొడుక్కిచ్చేశావా? వాడు ఇన్నేళ్లు నిన్ను పట్టించుకోనివాడు. ఇప్పుడు డబ్బుల కోసం వస్తే నా కొంప ముంచుతావా? రామయ్య, వాడు నా కొడుకురా. చంపేస్తారని ఏడ్చాడు. కన్న ప్రేమ నీకు కళ్ళు కప్పేసిందవ్వా. కాని మా కష్టం నీకు కనిపించలేదా? ఇప్పుడే వెళ్ళు. నీ కొడుకు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళు. వాడు ఇచ్చే వరకు ఈ ఇంటి మెట్లు ఎక్కకు. నిన్ను నమ్మినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. రామయ్య కోపంలో అన్న ఆ మాటలు రాజమ్మ అవ్వ గుండెల్లో ముల్లుల్లా గుచ్చుకున్నాయి. ఆమె మారు మాట్లాడకుండా ఆ చీకటిలోనే మంచు కురుస్తున్న రాత్రి బయటకు నడిచింది. రాజమ్మవ్వ ఊరంతా వెతికింది. కొడుకు సూరి కోసం ప్రతి సందులోనూ అడిగింది. కాని సూరి ఆ డబ్బులతో జూదశాలలో కూర్చొని జల్సా చేస్తున్నాడని తెలిసింది. అవ్వ అక్కడికి వెళ్లి బ్రతిమాలింది. సూరి, నా తండ్రి కదరా, ఆ డబ్బులు ఇచ్చేయి. రామయ్య నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నాడురా. లక్ష్మి నగలిచ్చేయి. ఓవే ముసల్దానా, డబ్బులైపోయాయి. ఇంకోసారి ఇక్కడికి వస్తే చంపేస్తాను. కొడుకు తనని తోసేయటంతో రాజమ్మ అవ్వ బురదలో పడిపోయింది. ఆమె ఏడుస్తూ ఊరి చివరున్న పాత గుడిమెట్ల మీద కూర్చుంది. మంచు సూదుల్లా గుచ్చుకుంటోంది. ఆమె ఒళ్లంతా వణుకుతోంది. తన చేతులతోనే తన కుటుంబంలాంటి రామయ్య ఇల్లు నాశనం చేశానని ఆమె కుమిలిపోతోంది. రామయ్యకి రాత్రంతా నిద్రపట్టలేదు. కోపం తగ్గాక తన తల్లిలాంటి అవ్వని బయటకు వెళ్లగొట్టినందుకు ఆయన మనసు బాధపడుతోంది.
లక్ష్మి కళ్ళల్లో నీళ్లతో రామయ్య దగ్గరికి వచ్చింది. ఏవండి, డబ్బులు పోతే పోయాయి, నగలు పోతే పోయాయి, కాని ఆ ముసలి ప్రాణం ఏమైందో? ఈ చలిలో అవ్వ ఎక్కడుంటుంది? ఆవిడ చేసింది తప్పే కావచ్చు, కాని కన్న ప్రేమ ముందు ఏ లెక్కలు పనిచేయవు. మనం ఆవిడతో అలా మాట్లాడకూడదు. నిజమే లక్ష్మి, కోపంలో నేను మనిషిని కాకుండా పోయాను. అవ్వలేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. పద, ఎక్కడుందో వెతుకుదాం. రామయ్య, లక్ష్మి ఊరంతా వెతికారు. ఆఖరికి ఊరి చివరున్న పాత గుడి దగ్గరికి వెళ్లారు. అక్కడ రాజమ్మ అవ్వ నేలమీద పడి ఉంది. ఆమె చేతుల్లో ఏదో గట్టిగా పట్టుకొని ఉంది. అవ్వా, ఓ అవ్వా, లేవమ్మా, నన్ను క్షమించు. నేనేదో కోపంలో అన్నాను. రా, ఇంటికి వెళ్దాం. రామయ్య అవ్వని తాకగానే ఆమె ఒళ్ళు మంచుగడ్డలా చల్లగా ఉంది. ఆమె కళ్ళు తెరిచున్నాయి కాని ప్రాణం లేదు. ఆమె చేతిలో లక్ష్మి పెళ్లి కొలుసు మెరుస్తోంది. అవును, ఆమె రాత్రంతా కొడుకు కాళ్ల దగ్గర పడి దెబ్బలు తిని ప్రాణాలకు తెగించి ఆ గొలుసును మాత్రం వెనక్కి తీసుకొచ్చింది. కాని ఆ శ్రమకి, ఆ చలికి ఆవిడ ప్రాణం పోయింది. అవ్వా, నా నగలు నాకక్కర్లేదవ్వా. నీ ప్రాణం కంటే మాకేదీ ఎక్కువ కాదు. మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్ళిపోయావా? నేను చదువుకోలేదవ్వా. అక్షరాలు తెలిసినా మనసులోని ప్రేమను చదువుకోవడం రాక ఎంత పెద్ద తప్పు చేశాను. ఈ చలిలో నా తల్లిని బయటకు తోసేసి ఎంతటి ఘోరానికి ఒడిగట్టాను. నగలు పోతే వస్తాయి, డబ్బు పోతే సంపాదిస్తాను, కాని నిన్నెలా తిరిగి తెచ్చుకోవాలమ్మా? నా పశ్చాత్తాపం నిన్ను మళ్ళీ బ్రతికించదు కదా. నీ గొప్ప మనసుని అర్థం చేసుకోలేక ఎంత పాపాన్ని మూటగట్టుకున్నాను. ఈ వార్త ఊరంతా పాకింది. జమీందారు గారు కూడా అక్కడికొచ్చారు. ఆయన కళ్లల్లో కూడా నీళ్లు తిరిగాయి. రామయ్య, చదువున్నవాడు అక్షరాలతో లెక్కలు వేస్తాడు, కాని ఈ ముసలవ్వ ప్రాణంతో లెక్క తేల్చింది. నిన్ను నమ్మినందుకు ఆవిడ తన ప్రాణాన్నే ఇచ్చేసింది. ఈ ఊరిలో రాజమ్మ అవ్వ లాంటి గొప్ప మనసున్నవారు ఎవరూ లేరు. సురన్న, చూడు, కన్న తల్లి ప్రేమ ముందు మన స్వార్థమెంత చిన్నదో. రామయ్య రాజమ్మవ్వకి దహన సంస్కారాలు చేశాడు. తన కన్న తల్లికి చేసే గౌరవం కంటే ఎక్కువే చేశాడు. ఆ రోజు నుంచి రామయ్య తన ఇంట్లో రాజమ్మవ్వ ఫోటో పెట్టి ప్రతిరోజు పూజించేవాడు. ఏవండి, అవ్వ చేసిన తప్పు వల్ల మనం డబ్బులు పోగొట్టుకున్నామనుకున్నాం, కాని ఆవిడ తన ప్రాణంతో మనకొక గొప్ప పాఠం నేర్పింది. ప్రేమ కంటే ఏదీ ఎక్కువ కాదు. నిజమే లక్ష్మి, అక్షరాలు చదువుకోవడం కన్నా మనుషుల మధ్య ఉన్న ప్రేమని అర్థం చేసుకోవడమే అసలైన చదువు. మన రాజమ్మ అవ్వ చేసిన తప్పు వెనుక ఉన్న ఆ గొప్ప మనసుని ఈ ఊరు ఎప్పటికీ మర్చిపోదు. ఆమె కళ్ళు మూసినా ఆమె నేర్పిన మమకారం ఈ రామాపురంలో ఎప్పటికీ పచ్చగానే ఉంటుంది. రామాపురంలో రాజమ్మ అవ్వ కథ ఒక జానపద గీతంలా మిగిలిపోయింది. మనుషుల మధ్య ఉండే అనుబంధాలు అక్షరాల కంటే గొప్పవని ఆ ఊరు ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. మనుషులు క్షణికావేశంలో తప్పులు చేయొచ్చు, కాని వారి మనసులో ఉన్న ప్రేమను తక్కువంచనా వేయకూడదు. పశ్చాత్తాపం కంటే క్షమించడం గొప్పది. ఆఖరి శ్వాస వరకు తోటివారి కోసం పరితపించే మనసే నిజమైన సంపద.